ఇక చాదర్ఘాట్ వద్ద మూసీలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద వస్తుండటంతో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో చాదర్ఘాట్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద మూసీ ప్రవాహాన్ని చూసేందుకు అందరితో పాటు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తిని స్థానికంగా నివసిస్తున్న సలీంగా గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక చాదర్ఘాట్ వద్ద మూసీలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద నీరు వస్తుండటంతో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో చాదర్ఘాట్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద మూసీ ప్రవాహాన్ని చూసేందుకు అందరితో పాటు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, ఇవాళ, రేపు రానున్న 2 రోజులు కూడా మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో మబ్బులతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ మనం చూసినట్టయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో హైదరాబాద్ లో కొన్ని ఏరియాలో వర్షం కూడా పడింది. అయితే చాదర్ఘాట్ వద్ద మూసీలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సందీప్, భారీ వర్షాలు కురవడంతో మూసీలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద వస్తుండటంతో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో చాదర్ఘాట్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద మూసీ ప్రవాహాన్ని చూసేందుకు అందరితో పాటు వెళ్లిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తిని స్థానికంగా నివసిస్తున్నటువంటి సలీం అనే వ్యక్తి అయితే గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సందీప్, సో మొత్తానికి హైదరాబాద్ జంట జలాశయాలకు వరద అయితే పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండు కుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు ఈసీ మరియు మూసీ ఈ 2 నదుల్లో వరద వస్తుంది. దాంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తగా, హిమాయత్ సాగర్ 2 గేట్లు 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకైతే వదిలారు. ఉస్మాన్ సాగర్ ఇంట్లో 1600 క్యూసెక్కులు వస్తుండటంతో 1400 క్యూసెక్కుల వరదను దిగువకైతే విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ కి కూడా 2500 క్యూసెక్కుల ఇంట్లో వస్తుండగా 2300 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడైతే అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో రాబోయే మరి కాసేపటి దాదాపు 11-12 గంటల సుమారులో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సమీప జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. హైదరాబాద్ మరియు సమీప జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముఖ్యంగా హైదరాబాద్ వాసులు, ఎందుకంటే మనం కొద్దిసేపటి కిందటైతే ఇవాళ చాదర్ఘాట్ వద్ద మూసీలో ఉన్నటువంటి, అంటే అక్కడ మూసీలో జరిగినటువంటి వ్యక్తి గల్లంతైనటువంటి వ్యక్తి ఇంకా అతని కోసం ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని కోసం అయితే అధికార బృందం అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రజలు కూడా చిన్న వర్షానికి రోడ్లన్నీ అత్తలాకుతలమై జలమైనటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి రానున్న 2-3 రోజులు కూడా జాగ్రత్తలు వహించాలి. అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి ఎవరు రాకూడదు అంటూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వినోద్.